నువ్వు అలా చెప్పకపోతే గ్రాని వదినతో నిజం చెప్పించేది. అక్క కావాలని చేస్తే ఎవరెంత నిలదీసినా నిజం చెప్పదు. నువ్వు అబద్ధం చెప్తే నిజమేలా తెలుస్తుంది? తను చెప్పడం కాదు బావా, మనమే తన మీద ఒక కన్నేసి కారణమేంటో తెలుసుకోవాలి. తను కావాలని చేస్తుందా, ఎవరైనా బలవంతంగా చేయిస్తున్నారా అని. తను ఎవరికి భయపడే రకం కాదు. ఎవరూ బలవంతంగా ఏ పని తనతో చేయించలేరు. కడుపులో ఏదో దాచుకుని ఇలాంటి పనులు చేస్తోంది. నిజానిజాలు తెలియకుండా అలాంటి నిర్ధారణకు రాకూడదు బావా. కాస్త నిదానంగా ఓపిగ్గా గమనిద్దాం. ఖచ్చితంగా అసలు నిజం తెలిసి తీరుతుంది. ఏమో స్వర్ణ, నువ్వు చేసిన పని అయితే నాకు నచ్చలేదు. అక్క చేసిన పని నాకు నచ్చలేదు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తెలుసుకోవడం మనకి చాలా ముఖ్యం బావా. ఆవేశపడ్డం మానే బావా. కాస్త ఆలోచించు. అక్క గురించి మనకి తెలియంది కాదు. అందరి మంచి కోరే అక్క, పైగా నేనంటే ప్రాణంగా భావించే అక్క ఇలా మారడానికి కారణం తెలియాలి. సరే, అదే పనిలో ఉందాం. మా మంచి బావా. ఈ ఫోన్ ఒకటి నిలబడనివ్వదు, కూర్చోనివ్వదు. నిమిషం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. టెన్షన్ పడలేక చచ్చిపోతున్నాను. హలో, ఏంటి నీ చెల్లెల్ సీన్ రివర్స్ చేసింది? అది నీకన్నా తెలివైందా, లేకపోతే నువ్వు దానికి తెలివితేటలు నూరిపోసావా? నాకేం తెలీదు. అంటే తనే నీకన్నా 2 ఆకులు ఎక్కువ చదివిందా? సరే కాని ఇలా ఎన్నిసార్లు నిన్ను సేవ్ చేస్తుందో చూస్తా. వెధవ తెలివితేటలు చూపించకు. నువ్వేంటి సాకేత్ని పోలీసులు అరెస్ట్ చేశారు, వెళ్ళి రక్షించుకో అన్నావు. పెన్ డ్రైవ్లో ఏవో రహస్యాలున్నాయని చెప్పి షాప్లో జరిగిందాన్ని బయట పడేలా రివర్స్ డ్రామా ఆడి నన్ను ఇరికించావు. అంటే తనే నీకన్నా 2 ఆకులు ఎక్కువ చదివిందా? సరే కాని ఇలా ఎన్నిసార్లు నిన్ను సేవ్ చేస్తుందో చూస్తా. వెధవ తెలివితేటలు చూపించకు. నువ్వేంటి సాకేత్ని పోలీసులు అరెస్ట్ చేశారు, వెళ్ళి రక్షించుకో అన్నావు. పెన్ డ్రైవ్లో ఏవో రహస్యాలున్నాయని చెప్పి షాప్లో జరిగిందాన్ని బయట పడేలా రివర్స్ డ్రామా ఆడి నన్ను ఇరికించావు. ఏంటి కొత్త నాటకం? ట్విస్ట్ ఉంటేనే స్టోరీకి ఇంట్రెస్ట్. ఏం చేయాలని? ఏం చేసైనా నా లక్ష్యం నెరవేర్చుకోవాలి. జరగనివ్వను. జరిగి తీరుతుంది. ఈ కొత్త కథలో నీ పాత్ర తీరు మారుతుంది. సీత, నీ క్యారెక్టర్ అదే, కానీ క్యారెక్టరైజేషన్లో మార్పు. కథ మంచి ఇంట్రెస్టింగ్గా ముందుకు సాగుతుంది. నేను సాగనివ్వను. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నాది. నువ్వు కేవలం పాత్రధారివి మాత్రమే. చెప్పింది చేయడమే. లేదనుకో క్లైమాక్స్ ముందే వస్తుంది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదాని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,